విజయ సంకల్ప యాత్రతో ప్రజలను చైతన్యం చేసి అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం ఆర్థికంగా ఎదిగిందని, మహిళలకు అండగా నిలిచామని వివరించారు. మరోసారి దేశానికి మోడీ ప్రధాని కావాలంటున్న కృష్ణ యాదవ్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుంది. మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి, మోడీని ప్రధాని చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో బీజేపీ శ్రేణులన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప్ యాత్ర పేరుతో ప్రజలకు వెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మోడీ హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి, ప్రధానిని మూడోసారి మోడీని ప్రధానిగా చేయాలి అని చెప్తున్నారు. దీంట్లో భాగంగా మనతో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఉన్న వారిని తెలుసుకుందాం. ప్రత్యేకంగా సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని గెలిపించాలి, విజయ సంకల్ప యాత్రతో ముందుకెళ్తున్నారు. ఎటువంటి స్పందన వినిపిస్తుంది? ప్రజల నుండి ఎలాంటి ఆదరణ ఉంది? 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లతోటి విభజన చేసి విజయ సంకల్ప యాత్ర ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించి మరొకసారి మోదీ సర్కార్ ఎందు గురించి అవసరం అనేటువంటి వివరించడానికి ఈ విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం. కాబట్టి విజయ సంకల్ప యాత్ర ద్వారా పార్టీని విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు విస్తరింపజేయడం, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా రోడ్ల విస్తరణ కానీ, హైవే రోడ్స్ కానీ, అండర్ బ్రిడ్జ్ కానీ, అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతుంది. మారుమూల ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో అట్టడుగున వర్గాల వారి మహిళలకు ఉజ్వల గ్యాస్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడము, అదేవిధంగా వారికి టాయిలెట్స్లు కట్టించడము, వారికి నీడ ఇల్లు కట్టించడము, ప్రధానమంత్రి యోజన కింద ఇల్లు కట్టించడము, ముద్రా లోన్ ద్వారా చేతి వృత్తులు కుల వృత్తుల వారికి అవకాశం ఇవ్వడము, మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రధానమంత్రి డైరెక్ట్గా లబ్ధిదారుకి ఎవరు మధ్యవర్తిత్వం లేకుండా బ్యాంకు ద్వారా విస్తరింపజేసి ఇవన్నీ పథకాలు ఇవ్వడం అనేటువంటిది ప్రజలు చాలా హర్షిస్తున్నారు. మేము భాగ్యలక్ష్మి క్లస్టర్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గము, అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గము, హైదరాబాదు, సికింద్రాబాద్కు సంబంధించినటువంటి 20వ తేదీ నుంచి ఈ యాత్రలో పాల్గొంటున్నాము. మారుమూల ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో యువకులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆర్తులతోటి ఈసారి తప్పకుండా పార్లమెంట్లో మేము నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాము, అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు, కమలం గుర్తుపై ఓటేస్తామని ఏకైక నిదానంతో తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు మేము గెలవబోతున్నాము. ఒక చరిత్ర, హైదరాబాద్ సీటు కూడా గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి గెలుస్తున్నామంటే ట్రిపుల్ తలాక్ అనేటటువంటిది తీసేయడం వలన మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు నరేంద్ర మోదీకి ముస్లిం మహిళలు సపోర్ట్ చేస్తున్నారు, ఓటేస్తామనేటువంటిది అంటున్నారు. దేశ భవిష్యత్తు కోసం